అంటే ఇప్పుడు అమరావతిలో జరుగుతుంది ఏంటంటే అందరూ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారని చెప్పి మనకు వినిపిస్తున్నమాట. కానీ మీకున్న అనుభవంతో ఒక కోర్ క్యాపిటల్ ఏరియా కొనాలంటే మీరు అన్నట్లు 55,000 నుంచి 60,000 70,000 దాకా నడుస్తుంది. సో అంత ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేసింది. సో వాళ్ళకున్న మనీతోటి అంటే ఎక్కువ ల్యాండ్ కావాలంటే ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఎన్ని సంవత్సరాలకి అప్రిషియేషన్ వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్గా చేయండి. ఓఆర్ఆర్ అనేది ఏ స్టేట్కైనా, మనకు కూడా ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత శంషాబాద్ అంటే అంతమంది ఎవరు తెలుసు, ఎయిర్పోర్ట్ రాని శంషాబాద్ ఎవరికి తెలియదు. అంత దూరం అది అసలు జూబ్లీహిల్స్ గచ్చిబౌలి అంటేనే అంత దూరం అనేవారు మీరు సెకండ్ వార్డు ఉన్నప్పుడు. కానీ ఓఆర్ఆర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ది సిటీ, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ నాకు తెలిసి 180+ కిలోమీటర్స్ అక్కడ కూడా ఉంది స్ప్రెడ్. అది ఎప్పుడైతే సిటీ నుండి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తుంది ఆటోమేటిక్ సిటీ ఔటర్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్ కానీ మనకి ట్రిపుల్ ఆర్ఆర్ కానీ 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఇటు అటు ఎక్కడ పెట్టుకున్నా డెవలప్ అవుతుందండి. కాకపోతే క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్ అని అంత స్పీడ్గా అవ్వదు, స్ట్రెచ్ అవ్వాలి. ఇటు అమరావతి వెయిట్ చేయాలి. ఇప్పుడు తొందరపడి ఉన్న వాళ్ళు అక్కడ పెట్టకూడదు. నాకు 5 నుండి 10 సంవత్సరాలు ఉంది అంటే డెఫినెట్గా పెట్టుకోవాలి. సో మనకి వెంటనే రిటర్న్స్ కావాలంటే మటుకు కోర్ క్యాపిటల్ ఏరియా, ఎందుకంటే అక్కడ ఏమి లేదు కదా. ఇప్పుడు విజయవాడలో సాగర్ హైవే, విజయవాడ హైవే, లేకపోతే వరంగల్ హైవేలు ఎందుకు అప్రిషియేట్ కావట్లేదు? అక్కడ ఏమున్నాయి? మనకు హైదరాబాద్ చాలా ఓల్డ్, బట్ యాదగిరిగుట్టలో టెంపుల్ కేసీఆర్ కంటే అక్కడ ఏమి లేదు చెప్పుకోవడానికి. అట్లా విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీ తీసి ఇంకేం లేదు. అంటే మొత్తం ఇది 9 నగరాలుగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అదే ప్లానింగ్లు చాలా చెప్తారండి రాజకీయ నాయకులు, అటు ఎవరైనా. కానీ అది అమలు పరిస్తేనే దాన్ని నమ్ముతారు పబ్లిక్. ఓట్ల ఎలక్షన్ ముందు 100 మాటలు చెప్తాం. ఎలక్షన్ ముందు 100 మాటలు చెప్తారు. అది గతంలో మనం ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ. సో అది మాటలకే పరిమితం అవుతుందా, అది చేతల్లో చేసి చూపిస్తారని కూడా ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమరావతిలో కూడా ఆ 9 నగరాలని వీళ్ళు చెప్పారు 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల్లో కంప్లీట్ పూర్తి చేస్తాము. మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, కంప్లీట్గా ఏదైతే ఉన్నాయన్నారు. సో 3-4 ఇయర్స్ తర్వాత ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఉన్న రేట్లు ఆ రోజు ఉంటాయా? ఇవన్నీ వాళ్ళు లేదండి. ఇప్పుడు గత 3 తరాలుగా ఆయన సీఎంగా చేసినప్పుడు హైదరాబాద్ క్యాష్ రిచ్, అమరావతి ఈజ్ నాట్ క్యాష్ రిచ్. మనిషి ఒకటే, అనుభవం ఒకటే, చేయగలుగుతాడు. ఈ రిసోర్స్ అరేంజ్ చేసుకుని కొద్ది టైం పడుతుంది. డెఫినెట్గా 50,000 5 సంవత్సరాల తర్వాత 50,000 ఉండదండి. అది రాంగ్ థింకింగ్. పెరుగుతుంది. ఇనీషియల్గా మనకు కొద్ది భారం అయినా, ఎప్పుడైనా కుక్కటిపల్లి పెట్టినప్పుడు ఎవడు పోతాడు అక్కడ? జేఎన్టీ తప్ప ఏముందండి అక్కడ మన హైదరాబాద్లో? ఏం లేదు కదా. ఈరోజు కుక్కటిపల్లిలో ఇసుకేస్తే రాదు, 1,50,000 2 లక్షలు చెప్తున్నారు గజం అనుకున్నాం మనం. అప్పుడు 2,500 కూడా ఆప్షన్స్ చేసి ఎవరు కొనేవారు కాదు. సో ఇది కూడా ఆ స్టేజ్ వస్తుంది. నేను మళ్ళీ టైం, మ్యాటర్ ఆఫ్ టైం, మ్యాటర్ ఆఫ్ ఫండ్స్. ఇండస్ట్రీ రావాలి, ఐటీ కారిడార్స్ రావాలి, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ హైదరాబాద్. సో ఫైనల్గా అమరావతి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అభివృద్ధి చెందిద్ది, దానికి కావాల్సిన రిసోర్సెస్ మొత్తం జల్లెడబడుతున్నారని చెప్పి కూడా మొత్తం అక్కడి నుంచే ఆపరేషన్ కూడా జరగబోతుంది. అలాంటి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారని చెప్పి వినిపిస్తున్నమాట. ఇది ఎంతవరకు రానున్న నెక్స్ట్ అంటే ఒకటండి, చాలామంది అంటే ఇప్పుడు ఏం జరగకముందు మనం మాట్లాడితే చాలామంది మీరు అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఏదైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విజన్ 2020 లాగా, విజన్ 40 లాగా ఇప్పుడు కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. అంటే ఆ టైం కల్లా ఇది ఒక, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఫ్రెండ్స్ 20 సంవత్సరాల ఫ్రెండ్స్ ఉన్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఒక ఇన్సిడెంట్ అంటారు, చిన్న విషయానికి అరుచుకుంటారు వాళ్ళు. 20 సంవత్సరాలు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ అరుచుకుంటారు. అరుచుకున్నవాడు ఎంత దూరంలో ఉంటారని పక్కనే ఉంటారు. ఎందుకు అరుస్తారు వాళ్ళు? మనసులు దూరంగా ఉంటాయి, అందుకని అరుస్తారు. అది ఎందుకు చెప్పానంటే, ఏ పనైనా చేసి ఇవాళ కారణం కాదండి, గత 10 సంవత్సరాలు ఏముంది స్టేటు, నెక్స్ట్ 10 సంవత్సరాలు ఏమవుతుంది, ఇది ఇంపార్టెంట్. సో మీరు అడిగిన క్వశ్చన్కి అమరావతి నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ యాజ్ ఆఫ్ టుడే. బట్ వాళ్ళు 2-3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే నేను కన్విన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కన్విన్స్ కాను. బట్ 5-6 సంవత్సరాలు అయితే కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ అయినప్పటికీ అమరావతికి ఒక షేప్ అనేది తీసుకొస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ నాకు తెలిసిన ఎన్ఆర్ఐ కస్టమర్స్ చాలామందితో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆల్ ఓవర్ ది వరల్డ్. వాళ్ళతో మాట్లాడంటే ఏ మార్కెట్లో అవుతున్నంత టామ్ కాదండి. అది రియల్గా ఎస్టాబ్లిష్ అమలుపరచడంలో 20-30 సంవత్సరాలు పడుతుంది. ఉద్యోగాలు పోతాయి, ఏం ఉండదండి. కాకపోతే అదేవిధంగా అమరావతిలో కానీ ఇప్పుడు ఇక్కడ కూడా నన్ను రేవంత్ రెడ్డి గారు ఏ సిటీ గురించి మాట్లాడారు.
ఏ అనేది ఎంటైర్ వరల్డ్ని రూల్ చేస్తుంది. బట్ ఇట్ విల్ టేక్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి జల్లెడ పడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుకూలంగా కావాల్సిన రిసోర్సెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఉంటుంది. బట్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో పెద్దగా అంత రాదు. స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం 0% అన్ని జాబులు తీసేదండి. ఎంత ఆర్టిఫిషియల్ కొన్ని చేయడానికి మనుషులు ఉండాలి. అదే అంతవరకు ఎక్స్పాండ్ అవుతున్నారు కదా, ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, పబ్లిక్ పెరుగుతున్నారు, వాళ్ళు నీటి తీసుకోవాలి. ఓవరాల్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ అలా 100% భయపడాల్సిన అవసరం లేదు. కంప్యూటర్స్ చదువుతున్నారు, మా అబ్బాయి కూడా కంప్యూటర్స్ చదువుతున్నారని ఇబ్బంది పడద్దు. ఏ తాలూకా పొటెన్షియల్ అయితే బాగుంది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పని అవుతుంది. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యాక్యురసీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మాన్యువల్గా చేస్తే యాక్యురసీ టైం ఎక్కువ పడుతుంది, యాక్యురసీ అంత కరెక్ట్ ఉండదు. బట్ ఆర్టిఫిషియల్లో ఇప్పుడు అంతా టెస్టింగ్ స్టేజ్లో చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ ఇవన్నీ కూడా డేటా స్ట్రక్చర్ కానీ డేటా సైన్స్ కానీ డేటా ఆర్కిటెక్ట్ ఇవన్నీ కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయి. అవి మొత్తం ఫుల్ సింగ్లో. ఒకప్పుడు మీరు చూసుకుంటే మన ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ బాగా డిమాండ్ ఉంటుంది. ఓన్లీ సివిల్, మిగతా ఎవరు జాయిన్ అయ్యేవాడు కాదు. కొన్ని రోజులు మెకానికల్, కొన్ని రోజులు ఎలక్ట్రికల్, కొన్ని రోజులు ఎలక్ట్రానిక్స్. ఈరోజు కంప్యూటర్ కోర్ సైన్స్ దాని కింద ఏఐ వేరు, డేటా సైన్స్ వేరు, సైబర్ సెక్యూరిటీ వేరు, ఇవన్నీ వేరే వేరే భాగాలు ఉన్నాయి. లీడింగ్ కోర్ కంప్యూటర్ అంటే ఏ డివిజన్ అయినా పనిచేస్తాడు. సో ఏ అనేది పక్కా వస్తుంది. బట్ రేపు ఎల్లుండి వచ్చే సూచనలు నాకు అనిపించట్లేదు. అన్ని చోట్లలాగానే అమరావతి మీద కూడా ఇన్వెస్టర్స్కి కొన్ని అపోహాలు ఉన్నాయి. అంటే గతంలో జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే మరి ఈసారి మళ్ళీ ఏదన్నా 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఏమన్నా చేంజ్ చేస్తే మళ్ళీ ఏమన్నా దీన్ని మారుస్తారని చెప్పి ఒక అనుమానంతో ఉన్నారు. దానికి అది దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. సో ఈ భయం అలానే ఉంటుందా, లేకుంటే పూర్తిగా ఇవన్నీ తొలగిపోయి నిర్భయంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు అప్రిషియేషన్స్ వాళ్ళకి అంటే పెట్టిన పెట్టుబడులు ఎలా ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? ఒకటైతే నేను ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసాను, మళ్ళీ చెప్తాను. నేను అమరావతి గురించి అడిగాను. అదే అమరావతి గురించి సెంట్రల్ గవర్నమెంట్ జగన్ గారి హయాంలో కానీ లాస్ట్ టైంలో కానీ చంద్రబాబు గారు ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు కానీ నిధులు ఎక్కడా రాలేదు. వచ్చాయి క్యాపిటల్స్కి? రాలేదు కదా. అగ్రీడ్. ఈ టర్మ్లో 15,000 ఎవరికి ఇచ్చారు? దేని గురించి ఇచ్చారు? అమరావతి క్యాపిటల్ అని చెప్పి ఇచ్చారు. సో గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ మళ్ళీ ఇప్పుడు చేయరు. సో రేపు చంద్రబాబు గారు వచ్చినా రాకపోయినా క్యాపిటల్ అనేది మార్చే హక్కులు ఉండవనేది నాకు గట్ ఫీలింగ్. అది రియల్లీ కన్ఫర్మ్డ్. సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి శాసించాక స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదండి. ఒకసారి జరిగిన తప్పు ఎంత నష్టం జరిగిందో క్లారిటీగా వచ్చింది. అమరావతి క్యాపిటల్ బిల్డ్ అయిపోతుంది బై ద 5 years వచ్చేసరికి. లాస్ట్ టైంలో లేట్ చేయరు. లాస్ట్ టైం ఏంటంటే కొత్త స్టేటు ఫార్మేషను, న్యూ ప్లానింగ్ ఇవన్నీ కూడా టైం పట్టింది. ప్రతి 0 లెవెల్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొద్ది బేస్ అయితే క్రియేట్ అయింది. ఆ బేస్ని స్ట్రాంగ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఇచ్చి 15,000 కదా, రేపు ఇంకో 10,000 కోట్లు ఇవ్వచ్చు. కట్టిన తర్వాత ఎలా మారుస్తారండి? ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్, బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, వైసీపీ ఏదొచ్చినా క్యాపిటల్ అనేది అయితే మారదు. నాకున్న ఇప్పుడు వైజాగ్ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ బదులు ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నాడు. ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై. అవన్నీ ఈ 5 సంవత్సరాల్లో కొద్ది యాక్షన్స్ అయితే జరిగిపోతాయి. జరిగిపోయినందున ప్రజలకి అమరావతి రాదు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే అమరావతి పోతుంది, తీసేస్తారు, వేరేగా ఉండాల్సిన కాదు. ఎస్, ఎంత స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ ఏ స్ట్రింగ్లో అవుతుంది, ఏ స్టేజ్లో అవుతుంది మనం చెప్పలేము. యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే నేను అన్నట్టు 5 to 10 years వెయిట్ చేస్తే మీరు పెట్టుకోవచ్చు. అమరావతికి 20, 30, 40 కిలోమీటర్ డయామీటర్లు ఎక్కడ పెట్టుకున్నా పెరుగుతుంది. సెకండ్ ఫేజ్లో మిగతా సిటీలకి మిగతా దానికి వెళ్తారు. సో దృష్టి అంతా అమరావతి మీద పెట్టారు. వైజాగ్ పరిస్థితి ఏందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏమో వైజాగ్ని క్యాపిటల్ చేస్తా ఉన్నారు, కానీ అక్కడ ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పుడు కూడా క్యాపిటల్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తున్నారు కదా. వైజాగ్ నేను తీసేయలేదు. ప్లస్ ఇంకోటి మీకు చెప్తాను, నేను స్వతహాగా వైజాగ్లో పుట్టాను. మీకు తెలిసిందో లేదో, 5,000 కంటే వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇక్కడ కాస్మోపాలిటన్. అంటే వైజాగ్ ఈ గవర్నమెంట్ ఎలక్షన్తో నిమిత్తం లేదండి. వైజాగ్ ఈజ్ ఆల్వేస్ అ స్టడీ మార్కెట్. మీరు చూసుకోండి, మన రేట్లు పడిపోయి భోగపురం ఎయిర్పోర్ట్ పెట్టిన తర్వాత ఎలా మా బ్రదరాలు ల్యాండ్ ఉంది అమ్మేశారు మంచి రేటుకి. 100-200 times బెనిఫిట్ వచ్చింది. సో వైజాగ్ని దేంతో పాల్చండి. వైజాగ్లో చాలామందికి జగదాంబ సెంటర్ ఒకటే తెలుసు, చాలా సినిమాల్లో చెప్తారు. ఆర్కే బీచ్ అనేది టాప్ మోస్ట్ ఏరియా. ఋషికొండ, మన జగన్ గారు అక్కడ పెద్ద బిల్డింగ్ అయితే కట్టారు. సో వైజాగ్లో శ్రీకాకుళం, విజయనగరం, సిటీలో వస్తే డాబా గార్డెన్స్, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, గోపాలపట్నం, ఎన్ఐడి కొత్త రోడ్, సింహాచలం, పెందుర్తి, కొత్త వలస, ఇవన్నీ గ్రోయింగ్ సిటీ ఆల్ ఓవర్ అక్కడ ఎక్స్టెండ్ అయిపోయింది. వైజాగ్లో పెద్ద రిజిస్టర్. సో వైజాగ్కి క్యాపిటల్ బిల్డ్ అయింది లేదని పెద్ద డిఫరెన్స్ లేదు. సో దట్ ఈస్ ఆల్వేస్ ఎ స్టడీ మార్కెట్. దానికి ఉన్న మార్కెట్ వీళ్ళున్న సిబిఎన్ ఉన్నా, జగన్ గారు వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఆ మార్కెట్ని ఎవరిని టచ్ అయ్యి, నేను హైదరాబాద్కి వెళ్ళి ఆ మార్కెట్ని ఎవరు టచ్ చేయట్లేదు. ఎందుకంటే అది కాస్మోపాలిటన్ సిటీ. అక్కడ పెట్టిన వాళ్ళు ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రం కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. అక్కడ కూడా హైదరాబాద్ ఎట్లయితే కాస్మోపాలిటన్, అది కూడా
హైదరాబాద్లో లేనివి వైజాగ్లో ఉన్నాయి, మీకు తెలుసా? సీ టు ఎయిర్ ఏది లేదు చెప్పండి మీరు. కరెక్ట్. అక్కడ ఓన్లీ ప్రాబ్లం అంటే టెంపరేచర్. నేనే అక్కడే పెరిగినట్టు ఇప్పుడు వెళ్ళాలంటే ఉండలేను. ఒక్క టెంపరేచర్ అంతే. టెంపరేచర్ తప్ప మిగతా పెద్ద పెద్ద పోర్టు గవర్నమెంట్ సెక్టర్స్ అన్నీ అక్కడే ఉన్నాయండి. బిహెచ్పి, ఎన్ఎస్టీఎల్, పోర్టు, డాక్యార్డ్, నేవల్ డాక్యార్డ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, స్టీల్ ప్లాంట్, అసలు లేని ఇండస్ట్రీస్ ఏమున్నాయి అక్కడ? హైదరాబాద్కి కొన్ని లేవు. హైదరాబాద్ సీ లేదు, అక్కడ సీ ఉంది. ఆ సీ వల్ల నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. వైజాగ్ గ్రో అవ్వదు, అటు పక్క చెన్నై గ్రో అవ్వదు, బొంబాయి గ్రో అవ్వదు. ఇది ఒక పక్క పూణే, ఒక పక్క సీ. హైదరాబాద్కి ఆల్వేస్ సూపర్ 360 degrees గ్రో. 360. సో అమరావతి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే వస్తుంది, టైం పడుతుంది. యూ టు గివ్ దమ్ ది ఫస్ట్ టైం టైం ఇస్తే, నిజంగా సెకండ్ టైంలో కానీ ఆయన వస్తే రూపురేఖలు మారిపోతాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెల్. థ్యాంక్ యూ అండి.